హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ప్రతిదీ నీతోనే బ్రతుక. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూట్లో పెట్టేశాను. అసలు ఈ 3D వీడియో చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఈ చేయడానికి కూడా కారణం ఏంటంటే చెప్తాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి ఒక లైక్ చేయండి. వీడియోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి నిన్న మన ఛానల్ ఓపెన్ చేసుకున్నాము. ఒక కామెంట్ చేశారనమాట. ఓకే, మన ఛానల్కి ఓపెన్ చేద్దాం. ఓకే, నేను చేసిన కదా ఆ వీడియో. నిన్న చేసిన వీడియోకి కామెంట్ అయితే వచ్చింది. ఓకే, ఏమనంటే, బ్రో ఒక సాంగ్ చేయవా ప్లీజ్, ప్రతిదీ నీతోనే బ్రతుకంత నీతోనే అనేది సాంగ్ చేయవా ప్లీజ్ అని ఇచ్చిన. నేను లైక్ చేసిన ఆల్రెడీ. మళ్ళీ తర్వాత అన్న ప్లీజ్ అన్న చేయవా అని పెట్టిండు. ఓకే, నేను రిప్లై కూడా ఇచ్చిన. ఓకే, 3D లిరికల్ వీడియో చేస్తా అని చెప్పిన. ఓకే, అయితే బ్యాక్ వచ్చేద్దాము. అతని కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆడియన్స్ అయితే ముఖ్యం కాబట్టి. ఓకే, మనం అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ఏమనంటే ప్రతిదీ రాయన్ అని ఉంటుంది. 1 ఉంటుంది, ప్రాజెక్ట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఓకే, 2 ఓపెన్ చేసుకోండి. 2 ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా కెమెరా పక్కన. ఓకే, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్, మళ్ళీ దానిపైన క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసి ఫస్ట్లోకి వెళ్ళి ఇక్కడికైతే రండి. 16 సెకండ్స్ 26 మిల్లీ సెకండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఆ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఇచ్చేస్తాను. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళండి. మీరైతే డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇది. ఓకే, ఇది అయితే మొత్తం ట్రాక్ చేసుకోండి. ఇక్కడ దాకా ట్రాక్ చేసుకొని కిందకి తీసుకురండి. ఓకే, కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇంకొకటి, ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనికి రెజల్యూషన్ ఉంటుంది. ఓకే, ఇదైతే కెమెరా పక్కన ఐకాన్ ఉంది కదా, దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్కి మళ్ళీ దానిపైన టచ్ చేసి మళ్ళీ అదే ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ ఉంది చిన్నది, యారో మార్క్ క్లిక్ చేస్తే కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఒక నిమిషం కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది పోతుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. సూపర్ వచ్చింది. మీకు సింపుల్గా ఉంటుంది ఈ వీడియో. ఓకే, ఆ సాంగ్ మీద చేసిన ఒకవేళ మీరు ఈ ఫొటోస్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి, జూమ్లోనే ఉంచుకోండి. అంటే కెమెరా ఆన్లోనే పెట్టుకోండి. ఆన్లో పెట్టుకొని మీకు ఫోటో ఉంది కదా, ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. కింద స్టార్ ఐకాన్ చేసుకొని ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నది పెట్టేస్తున్నాను. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇవన్నీ అలాగే చేసుకోండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోవడమే ఉంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి స్టార్ ఫిల్ అనేది ఒకటి ఎఫెక్ట్ ఇద్దాం, చాలా బాగుంటుంది. ముందైతే కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేస్తే ఆ లైన్ అనేది పోతుంది. ఓకే, ఒక ఏదైనా ఒక షేప్ తీసుకొని పెద్దగా చేసుకుందాం. ఓకే, పెద్దగా చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా పెద్దగా చేసుకొని ఇది కూడా ఫుల్గా చేసుకుందాం. ఓకే, ఫుల్గా చేసుకొని దీన్ని బ్లాక్ కలర్లో తీసుకోండి. ఓకే, బ్లాక్ కలర్లో తీసుకొని మీరు ఇది చివరిదాకా ట్రాక్ చేయండి. ఓకే, ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మనకు స్టార్ ఫిల్ అని ఇక్కడ సెట్ చేయండి. ఓకే, సింపుల్ స్టార్ ఫిల్ ఉంటుంది. ఓకే, అయితే ఓపెన్ చేసుకొని స్టాండర్డ్ మీద సెట్టింగ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ అనేది ఒక 500 అట్లా పెట్టుకోండి. ఓకే, అది మనకు సరిగా కనిపించదు కాబట్టి ఒక 500 అట్లా పెట్టుకోండి. ఓకే, పెద్దగా ఇట్లా పెట్టుకున్న తర్వాత 460. ఓకే, 500. ఓకే, 500 అయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత వైడ్లోకి వెళ్ళండి. ఓకే, వైడ్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ చేసుకోండి. తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఇంకొక కీ ఫ్రేమ్ ఇద్దాం. ఇక్కడ
ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకుంటే కీప్ ఏం పడిపోతుంది. ఓకే, వైలోకి వెళ్ళి మీరు ఒక నిమిషం ప్లస్ చేసుకోండి. ఓకే, ప్లస్ చేసుకొని ఒక 200 చేసుకోండి. 200 చేసుకున్న తర్వాత 300 అట్లా చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ కిందకి తీసుకురండి. ఓకే, ఒక 500 అట్లా పెట్టుకోండి. ఓకే, అక్కడ 200 పెట్టుకున్నా, అక్కడ 500 600 పెట్టుకోండి, పర్లేదు. ఓకే, దీనికి ఏమిద్దామంటే మనం బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. దీని రిజల్యూషన్ అంటే ఇది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ XYZ ఉంది కదా, జెడ్లోకి వెళ్ళి 4500 పెట్టుకోండి. ఓకే, ఓకే, పైకంటే అది ప్లస్ చేసుకోండి మీరు. ఓకే, ప్లస్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఓకే, 500. ఓకే, ఇలాగైతే ఉంది. ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్ నుంచి చూసుకొని మళ్ళీ అదే కెమెరా క్లిక్ చేస్తే ఆ లైన్ పోతుంది. చూసుకోండి ఒకసారి. నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఓకే, చూసుకోండి. మ్యూట్లో పెట్టేశాను. ఓకే, చూసుకోండి ఒకసారి. వెనక స్టార్ ఫీల్డ్ అనేది డాట్స్ లాగా కిందకి స్లోగా కిందికి పడుతుంటాయి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి షేర్ ఐకాన్ ఉంది కదా. ఓకే, స్టాప్ చేద్దాం దీన్ని. ఇక్కడ సెట్టింగ్ ప్రకారం షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంతే ఉంటుంది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక చిన్న లైక్ చేయండి. ఓకే.